ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్ గురించి క్యూ మెగా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ 2024 గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అనంతపూర్ డిస్టిక్ చూసినట్లయితే మనము 8 కాన్స్టిట్యున్సీలకి 6 కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్సీపీ, ఉరువకొండ టీడీపీ క్లియర్గా గెలవబోతున్నది. ఒకటి టఫ్ ఫైట్గా ఉంటుంది, అది రాయదుర్గంగా చెప్పబడుతున్నది. సత్యసాయి డిస్టిక్లో 6 కాన్స్టిట్యున్సీలకు గాను 4 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ, ఒక టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ పెనుగొండలో గెలవబోతున్నది. హిందూపూర్లో టఫ్ ఫైట్ ఉంటుంది. బాలకృష్ణ గారు హిందూపూర్లో టీడీపీ వైపు నుండి పోటీ చేస్తున్నందున ఈసారి చాలా టఫ్ ఫైట్ జరుగుతున్నది. ఇక్కడ ఎడ్జ్ ఉంది, వైఎస్ఆర్సీపీ కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ నగరిలో రోజా పోటీ చేస్తున్నది, అక్కడ టఫ్ ఫైట్గా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అండ్ పల్లమనేరులో టఫ్ ఫైట్గా ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ చిత్తూరు డిస్టిక్లో 4 స్థానాలకు గాను టీడీపీ 1 స్థానంలో, టఫ్ ఫైట్ 2 స్థానంలో ఉంటున్నది. శ్రీ బాలాజీ డిస్టిక్లో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో 1 టఫ్ ఫైట్లో ఉంది, టఫ్ ఫైట్ ఉన్నది. శ్రీకాళహస్తి డిస్టిక్లో టఫ్ ఫైట్గా ఉన్నది. అన్నమయ్య డిస్టిక్ 6 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 1 టఫ్ ఫైట్లో ఉంది. పీలేరు స్థానము టఫ్ ఫైట్లో ఉన్నది. కడప డిస్టిక్లో పొద్దుటూరు స్థానము టీడీపీ కైవసం చేసుకోబోతున్నది. 6 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం చేకూరుస్తున్నది. కడపలో పులివెందులలో హై మెజారిటీ, అంటే 60,000 పైన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. కర్నూలు డిస్టిక్లో చూసినట్లయితే కర్నూలు సిటీ మాత్రమే చాలా టఫ్ ఫైట్గా ఉన్నది. మిగతా 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా విజయం సాధించబోతున్నది. నంద్యాలలో బన్నగానపల్లిలో టఫ్ టీడీపీకి వెళుతున్నది, టీడీపీ ఈజీగా గెలుస్తున్నది. ఇక్కడ మిగతా 5 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ చేయబోతున్నది. నెల్లూరు సిటీ నారాయణ ఈజీగా గెలవబోతున్నారు టీడీపీ నుంచి. మిగతా 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా గెలవబోతున్నది. ప్రకాశం డిస్టిక్లో 8 స్థానాలలో గాను 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ 1 స్థానం టఫ్గా ఉన్నది. బాపట్లలో 6 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 3 స్థానాలలో టీడీపీ 1 స్థానంలో టఫ్గా ఉన్నది. వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్గా ఉన్నది. అలాగే కృష్ణాలో వైఎస్ఆర్సీపీ 4 స్థానాలకు గాను టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి 2 స్థానాలు టఫ్ ఫైట్లో 1 ఉంటున్నది. ఇక్కడ మచిలీపట్నంలో టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి ఏలూరులో వచ్చేసి ఏలూరులో 7 నియోజకవర్గాలను 7 వైఎస్ఆర్సీపీ క్లియర్గా విన్ అవ్వబోతున్నది. వెస్ట్ గోదావరిలో టీడీపీ 3 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 స్థానము ఇక్కడ కైవసం చేసుకోబోతున్నది. 3 స్థానాలలో టఫ్గా ఉంటున్నది. ఈస్ట్ గోదావరిలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో, టీడీపీ, బీజేపీ, జనసేన 1 స్థానంలో గెలవబోతున్నది. కోనసీమలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతున్నది. కాకినాడలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 2 సీట్లను కైవసం చేసుకోబోతున్నది. తూని కాకినాడ సిటీ మాత్రమే. ఇక్కడ కాకినాడలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎడ్జ్ అంటే టఫ్ ఫైట్లో ఉంది. ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ అనకాపల్లిలో 7 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది.
ఎన్డీఏ కూటమి 4 స్థానాలకు కైవసం చేసుకోబోతుంది. ఒకటి టఫ్ ఫైట్లో ఉంటున్నది. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో కూడా 6 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలలో, ఎన్డీఏ కూటమి 3 స్థానాలలో ఇక్కడ టఫ్ ఫైట్ ఏమీ లేదన్న మీకు తెలియజేస్తున్నాము. విజయనగరంలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, ఎన్డీఏ కూటమి 1 స్థానము, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉందని మీ దృష్టికి తెస్తున్నాము. బొబ్బిలిలో టీడీపీ క్లియర్ విన్ అవుతున్నది. రాజమెస్సి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. శ్రీకాకుళంలో 7 స్థానాలకు గాను 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ కూటమి 2 స్థానాలలో గెలవబోతున్నది. ఆలూరు సీతారామరాజు, మాన్యము ఈ 7 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ క్లియర్ షిప్గా విన్ కాబోతున్నది. అలాగే మీకు ఇప్పుడు ఎంపీ స్థానాల గురించి చెప్పబోతున్నాము. ఇప్పుడు ఇదంతా ఇచ్చిన రిపోర్టు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి. ఎంపీ స్థానాల్లో వచ్చేసి అనంతపురం ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ క్లియర్ షిప్గా విన్ అవ్వబోతుంది. సత్యసాయి డిస్టిక్లో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. చిత్తూరు పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. తిరుపతి పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. రాజంపేట పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. కడపలో మీకు తేలాల్సింది ఏంటంటే ఇక్కడ వైఎస్ షర్మిల గారు, అవినాష్ గారు ఇద్దరు పోటాపోటీ జరగడం వలన అవినాష్ గారు హై మెజారిటీతో కడపలో పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోబోతున్నాడు. డిపాజిట్లకి దగ్గరగా షర్మిలమ్మ ఉంటుందని మా సర్వే తెలుపుతున్నది. అండ్ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నంద్యాల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని విజయసాయిరెడ్డి గారు హై మెజారిటీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ప్రకాశం డిస్టిక్ ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. బాపట్లలో టీడీపీ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోబోతున్నది. నర్సారావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. గుంటూరులో టీడీపీ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ విన్ కాబోతున్నది. విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ విన్ చేసుకోబోతున్నది. ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. అమలాపురం టీడీపీ పార్లమెంట్ స్థానం చాలా టఫ్గా ఉంది. ఇక్కడ పోటాపోటీగా ఉంది. సో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అనకాపల్లిలో టీడీపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విశాఖపట్నము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విజయనగరము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. శ్రీకాకుళము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. టోటల్గా వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు గాను 114 స్థానాలు డైరెక్ట్గా విన్ కాబోతున్నది. క్యూమేగా అమేజ్ పొలిటికల్ సర్వే ద్వారా మేము తెలియజేయడం ఏమంటే 114 స్థానాలని ఎటువంటి పోటీ లేకుండా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నది. ఎంపీ స్థానాల్లో 21 ఎటువంటి పోటీ లేకుండా గెలవబోతున్నది. ఎన్డీఏ కూటమి 38 స్థానాల్లో ఎటువంటి సందేహం లేకుండా 38 స్థానాల్లో గెలవబోతున్నది. 3 స్థానాలలో ఎంపీ స్థానాలని ఎన్డీఏ కూటమి గెలవబోతున్నది. టఫ్ ఫైట్లో 23 ఉన్నాయి. 23 ఎంపీ స్థానం ఒకటి ఉంది. 23లో నుండి 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నాయి. 13 స్థానాలకి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని తెలియజేస్తున్నాము. టోటల్గా 175కు గాను 120 పైన వైఎస్ఆర్సీపీ
22 ఎంపీలు +2 ఎంపీస్గా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీస్ ఎన్డీఏ కూటమికి 50 నుంచి 60 స్థానాలు కైవసం చేసుకోబోతుందని మా ఎంపీ వచ్చి 3 +2గా మేము ఇవ్వడం జరిగింది. అంటే 3 స్థానాలు లేదా 1 స్థానం కానీ ఎంపీగా గెలుచుకోబోతుందనేది మా ఉద్దేశము. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024ని మేము తెలియజేయడం జరిగింది. ఏమండి ఇది డిసెంబరు నుండి మేము స్టార్ట్ చేశామండి. స్టిల్ ఎగ్జిట్ పోల్ దాకా చేశాము. ఒక నియోజకవర్గానికి గాను 80,000 శాంపుల్ దగ్గరగా మేము తీయడం జరిగింది. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా. నియర్లీ 500 అబో మా యొక్క స్టాఫ్ నుండి తీసుకొని చేయడం జరిగింది సార్. ఒక నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది సార్. నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది. అది తీసిన తర్వాతనే స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కానీ టఫ్ ఫైట్ ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అవునండి, ఇప్పుడు టోటల్గా మనము 38 వచ్చినాయి. 38 అనేది క్లియర్ కట్గా మన ఆర్గనైజేషన్ ద్వారా, మనం ఆర్గనైజేషన్ సర్వే ద్వారా 38 క్లియర్గా ఎటువంటి లేకుండా విన్ అవుతుంది. టఫ్ ఫైట్లో 13 ఉన్నాయి వాళ్ళకి. అంటే ఏ రకంగా దోహదం చేసినాయంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయనకి కొద్దిగా నష్టాన్ని కలిగించినాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఎందుకంటే చివరి నిమిషంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతిపాదించిన తర్వాత కూడా బీఫామ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళకి మార్చడం వల్ల ఇంత తక్కువ వచ్చినదని చెప్తాము. ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసిపోవడం వల్ల అక్కడ మైనస్ అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి వచ్చేసింది వీళ్ళు లైన్ టైటిలింగ్ అనేది తీసుకురావడం వల్ల అది కూడా టీడీపీకి మైనస్ అయినది. మేము సామాజిక వర్గాల ప్రతిపాదన అంటే ఇక్కడ ఏజ్ను కానీ, కులాలలో కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేబర్ కానీ, తర్వాత వచ్చేసింది అక్కడ ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలు రిలీజ్ చేసిందో ఆ టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించింది కావచ్చు, లేదా ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్గా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క రిలీజ్ చేసిన ఇది కావచ్చు. దాని బేస్ పైన మేము చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్లు మేము తీసుకున్నప్పుడు కొన్ని టీడీపీ తీసుకున్న నిర్ణయాలు తప్పుగాను, కొన్ని వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలు తప్పుగాను ఉండడం వల్లనే ఈ రిజల్ట్ మేము ముందుకు పెట్టడం జరిగింది. యాక్చువల్గా 2019 ఎలక్షన్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈరోజు మా ప్రతిపాదన 120 వరకే వచ్చిందంటే కాసగుసు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొన్ని తప్పుగా ఉన్నాయి కాబట్టి సీట్ల సంఖ్య తగ్గుతుందని, అలాగే ఎన్డీఏ కూటమి తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు 2019 కన్నా ఇంకా తక్కువ అంటే కొన్ని అధికారంలో రాకపోయినా కూడా ముందు 2014 కన్నా కూడా కొన్ని సీట్లు పెరుగుతున్నాయనేది నేను మీ దృష్టికి ఇస్తున్నా. 50 నుంచి 60 మధ్యలో రావచ్చండి. ఇద్దరిది ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ది నాకు తెలిసి దీంట్లో పాత్ర 25% ఉంటే మొత్తం చంద్రబాబు నాయుడుదే. దీని ఫెయిల్యూర్కి అంతా చంద్రబాబు నాయుడే కారణము. ఎందుకంటే బీజేపీలో కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు, జనసేనలో కూడా టికెట్లు తీసుకున్న వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమి కాదు, ఇది చంద్రబాబు కూటమి అనేది మా సర్వే ద్వారా మేము తెలియజేస్తున్నాము. సీట్లు పెరగడానికి పవన్ కళ్యాణ్ దోహదం కొద్దిగా, అది వాస్తవంగా చెప్తున్నాము. కాస కూసో సీట్లు పెరిగినాయి ఈరోజు టీడీపీకి 2019 కన్నా అంటే
పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి ఉండడం వల్లనే ఈ రిపోర్ట్ వచ్చింది వాళ్ళకి. ఇది పవన్ కళ్యాణ్ సంబంధించింది కాదండి. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోలేదు కాబట్టి ఎన్డీఏ కూటమిలో వచ్చిన సీట్లను మీకు ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక సింబల్ లేదు, పవన్ కళ్యాణ్కి నిర్దిష్టమైన ఒక మనిషి అన్నది లేదు. ఇది ఎన్డీఏ కూటమి మనిషి కాబట్టి ఎన్డీఏ కూటమి లాగానే మేము తెలియజేయడం జరుగుతుంది. మేము జగన్కి ఎందుకు ఓటు వేయాలనే కాదు సార్ మేము అడిగిండేది, మీకేం మంచి జరిగింది, ఎందుకు మీరు ఎన్నుకున్న నాయకుని ఏ నాయకుని ఎన్నుకోబోతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒకటి మాకి సర్వేలో మేము అడిగిన క్వశ్చన్స్ ఏమంటే మేనిఫెస్టోల్ బేస్ పైన క్వశ్చన్స్ తీసుకున్నాము. ఇండివిజువల్గా గ్రామాలు ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న యొక్క ఏవైతే ప్లస్ ఉన్నాయో ప్లస్ తీసుకున్నాం, మైనస్ ఉన్నట్టు మైనస్ తీసుకున్నాం, ఎక్కువ మైనస్ని తీసుకున్నాం. ఏం డెవలప్ అయింది, ఏం డెవలప్ కాలేదు అన్నప్పుడు వాళ్ళు అడిగిన ఏంటంటే పథకాలు మాకు ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు చేసిన బెండర్ మిస్టేక్ ఏంటంటే చివరి మూమెంట్లో వృద్ధులకి ఇంటికి పోయి పింఛను కూడా ఆపినారు. అది ఎవరు ఆపినా కూడా చంద్రబాబు పైన దోహదపడింది, అది ఎఫెక్ట్ చంద్రబాబు పైన పడింది అది. సో మేము అడిగిన తక్కువ క్వశ్చన్లోనే ఎక్కువ ఆన్సర్ వచ్చినది ఏంటంటే మాకు పథకాలు అందినాయి అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా పథకాలు అందడం వల్ల, ఇంటికే పథకాలు అందడం వలన జగన్కి ఈ మాత్రం సీట్లు వచ్చినాయి. ఇంకోటి సోషల్ ఇంజనీరింగ్ అనేది జగన్ తీసుకున్న నిర్ణయము ఈసారి చాలా హిట్ కాబోతున్నాయండి. వరల్డ్ వైడ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ బేస్ పైననే ఎక్కువ దృష్టి చేయబోతున్నది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని మా సర్వే ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ మెయిన్ వచ్చేసి జగన్కి ఈరోజు విన్నింగ్ కాబోతున్నది ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ అనే పద్ధతి ద్వారానే. సోషల్ ఇంజనీరింగ్ అంటే సార్ కులాల బేసిక్ పద్ధతిన వాళ్ళకి సీట్లు కేటాయించడం, వీళ్ళకి వాళ్ళకని కాకుండా క్రమ పద్ధతిలో ఎవరికి ఎన్ని సీట్లు కావాలో ఆ సీట్లు ఇచ్చడం. అంటే ఇంతవరకు ఎవరు ఆ ప్రయోగం చేయలేదు, చేసిన వాళ్ళు ఇన్ను కాలేదు. మొదటిసారి మా సర్వే ద్వారా విన్ కాబోతున్నాడనే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అంటే సమాజ వర్గాన సీట్లు సార్, ఇప్పుడు బీసీ వర్గానికి ఎన్ని సీట్లు కావాలి, మైనారిటీ వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ప్రతిపాదన తీసుకురావడము. సార్ నేను క్యూమేగా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్ ఫౌండర్ అండ్ CEO ఖాదర్ ఖాన్ గారిని నేను